పవన్ కళ్యాణ్ పిఠాపురంలో నిర్వహించిన జయకేతనం సభ గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం ఆలోచించేలా ఉంది. సభా వేదికగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ 2018లో పోరాట యాత్ర చేశాం. ఓటమి భయం లేదు కాబట్టే 2019లో పోటీ చేశాం. ఓడిపోయినా అడుగు ముందుకేశాం. మనం నిలబడ్డాం, పార్టీని నిలబెట్టాం. 4 దశాబ్దాల టీడీపీని కూడా నిలబెట్టాం అని ఆయన పేర్కొన్నారు. గతంలో గొంతెత్తితే కేసులు పెట్టారు, నిర్బంధంలో ఉంచారు. నన్ను తిట్టని తిట్టులేదు, చెయ్యని కుట్రలేదు అని ఆయన పేర్కొన్నారు. అసెంబ్లీ గేట్ని కూడా తాకనివ్వమని చెప్పారు. ఆయన 100% స్ట్రైక్ రేట్తో ఘన విజయం సాధించాం. ఇవాళ జయకేతనం ఎగరవేస్తున్నాం అని పవన్ అన్నారు. అలాగే పార్టీ ఆవిర్భావం గురించి మాట్లాడుతూ జనసేన జన్మస్థలం తెలంగాణ, కర్మస్థలం ఆంధ్ర. తెలంగాణ భూమి నాకు పునర్జన్మిచ్చింది అని ఆయన అన్నారు. ఆయన మాట్లాడుతూ ఆడపడుచుల పోరాట స్ఫూర్తిని మర్చిపోలేను. ప్రజల దృష్టిలో, అందరి దృష్టిలో రాణి రుద్రమ్మలు, వీరనారి గున్నమ్మలు జనసేన ఆడపడుచులు. అందరి క్షేమం కాంక్షించే సూర్యదేవుని లేలేత కిరణాలు. తేడా వస్తే కాల్చి కథం చేసే లేజర్ టీంలు జనసేన వీర మహిళలు అని ఆయన పేర్కొన్నారు. அச்சமில்லை அச்சமில்லை அச்சமென்பதில்லையே, இச்சகத்து உள்ளுரெல்லாம் எதிர்த்து நின்று போதினும் அச்சமில்லை அச்சமில்லை అచ్చమెన్బదిల్లయే. భయం లేదు, భయం లేదు, భయం అన్నది లేనే లేదు. ఒక దుర్నీతి దుర్జన లోకమంతయు ఎదురొచ్చినా భయం లేదు, భయం లేదు, భయం అన్నది లేనే లేదు. భయం లేదు కాబట్టే అసలే చీకటి, గాఢాంధకారమైన వెళ్ళే దారంతా గోతులు, గుంతలు, లోయలు, అగాధాలు ఉన్న ఇల్లేమో దూరమైన, చేతిలో దీపం లేకపోయినా గుండె ధైర్యమే కవచంగా ధరించిన వాణ్ణి కనుకే అన్నీ ఒక్కడే అయి 2014లో జనసేన పార్టీని స్థాపించాం. భావ తీవ్రత ఉంది గనుకే 2018లో పోరాట యాత్ర చేశాం. ఓటమి భయం లేదు కాబట్టే 2019లో పోటీ చేశాం. ఓడినా అడుగు ముందుకే వేశాం. మనం నిలబడ్డాం, పార్టీని నిలబెట్టాం. మనం నిలదొక్కుకున్నాం. మనం నిలదొక్కుకోవటమే కాకుండా 4 దశాబ్దాల టీడీపీ పార్టీని కూడా నిలబెట్టాం. మనం ఓడినప్పుడు 2019లో మీసాలు మెలేశారు, జబ్బలు చరిచారు, తొడలు కొట్టారు, మన ఆడపడుచుల్ని అవమానించారు, ప్రజల్ని నిరంతరం హింసించారు. ఇదే న్యాయం అని మన నాయకులు, మన జన సైనికులు, మన వీర మహిళలు అందరూ అడిగితే, గొంతెత్తితే వారిపైన కేసులు పెట్టారు, జైళ్ళల్లో పెట్టారు, నిర్బంధంలో తోశారు. 4 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడిని అక్రమ కేసుల్లో బంధించారు. వారి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, సీనియర్ నాయకుల్ని రోడ్డు మీదకి రావాలంటే భయపడేలా చేశారు. ఇక నాలాంటి వాణ్ణి తిట్టని తిట్టు లేదు, పాల్ చేయని అవమానం లేదు, చేయని కుట్ర లేదు, వేయని కుతంత్రం లేదు. ఈ ఎన్నికల్లో అసెంబ్లీ గేటును కూడా తాకలేవు.
అని మనల్ని ఛాలెంజ్ చేసి సరిచిన ఆ తొడల్ని బద్దలు కొట్టాం. ఏం చేశాం? బద్దలు కొట్టాం. బద్దలు కొట్టి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 21 మంది ఎమ్మెల్యేలతోటి, పార్లమెంటులో రెండు ఎంపీలతోటి అడుగు పెట్టాం. దేశమంతా తల తిప్పి తిరిగి చూసేలా 100% స్ట్రైక్ రేట్తో ఘన విజయం సాధించాం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని నిలబెట్టాం. ఈరోజు జయకేతనం ఎగరేస్తున్నాం. జై జనసేన, జై జనసేన, జై జై జనసేన, జై.